దారుణంగా హింసిస్తూ వేగ కోసే పరిస్థితి తెచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీనికి మన వాళ్ళు ఉదాహరణ చెప్పారు. మన చిట్టుమోహన్ రావు గారు ఏది చేశాడు? అన్న క్యాంటీన్ ఉంచాడా? ఉంచలేదు, పేదలకు పనికి వచ్చేది. సంక్రాంతి కానుకలు ఉంచాడా? ఉంచలేదు. చంద్రన్న బీమా ఉంచలేదు. వాడికి కట్టేసరికి 5,000 ఇచ్చి అన్నింటి రోజుకి మిగిలిన డబ్బులు ఇచ్చి మన కోసం ఒక్క నెలైనా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆ కార్యక్రమాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చేశాడు. ఈనాడు ఏం చేశాడు? మీ ఊర్లో ఉన్న సచివాలయం, గవర్నమెంట్ బిల్డింగులు, తహసీల్దార్ బిల్డింగు, మన పంచాయతీ ఆఫీసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎక్కడ లేని పోలపు భూమిలో ఋషికొండ, మనకు అందమైన కొండ కైలాసగిరిని మనం వెళ్తాం, భీమిలి పక్కన ఆ కొండ, అలాంటివి అన్ని ప్రదేశాల్లో అమ్మేసి తీరా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క భూములే నాకు కనిపిస్తున్నాయని మన పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకొని ఎనలేని దుర్మార్గంగా మన భూముల చుట్టూ జగన్మోహన్ రెడ్డి భూములని రోడ్లు వేసి మళ్ళీ ఎమ్మటే ఆ 5 సంవత్సరంలోనే సీసీ రోడ్ శాంక్షన్ ఇచ్చి ఎమ్మటే రోడ్ శాంక్షన్ చేస్తే ఎమ్మటే సీసీ రోడ్ 5 సంవత్సరంలోనే పూర్తి కూడా చేసాం. బిల్లు కూడా మాకు ఎంతవరకు అవ్వలేదు, ఇబ్బంది పెట్టేది. ఈ రోజు బిల్లు అవ్వలేదు. అలాగే బస్ స్టాప్ కోసం మాకు ఇబ్బంది అవుతుందంటే బస్ స్టాప్ మన పంతులు గారు ఎంపీ గారిని అడిగి ఆ బస్ స్టాప్ ఇంకెక్కడ బస్ స్టాప్ కట్టకూడదా, మన ఊరు ఎందుకు తెచ్చుకోను, అది మనకున్న సమయం మీద అడిగి బస్ స్టాప్ మాకు కావాలని ఈ రోజు ఆ బస్ స్టాప్ కూడా కట్టాం. అలాగే మన శ్మశానానికి బోర్ లేకపోతే అప్పుడు ఆ టైంలో బోర్ కూడా వేయించాం. నెక్స్ట్ ఆ శ్మశానానికి రోడ్డు కాలు దిగిపోతే గ్రావెల్ రోడ్డు కూడా చుట్టూ వేయించాం. ఇలాంటివి ఎన్నో పనులు చాలా చేసాం. ఊర్లో కూడా చాలా పనులు ఉంటాడు 12 గంటలప్పుడు. అది మీకు తెలియపోవచ్చు, కానీ అతను చేసిన పని ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరాలు అవుతుంది. కంటిన్యూగా భోజనం పెడతాడు అతను కంటిన్యూ. మనం ఒక 10 మందికి ఒక రోజు భోజనాలు వడ్డించడానికే మనం నానా యాతలు పడిపోతాం. అది నీరు ఉంటుందా, అన్నం ఉంటుందా, లేకపోతే చారు బాగుందా లేదని. కానీ అలా కాదు, ఒక సరంగామాన్ని సృష్టించాడు అతను. అలాంటి కార్యక్రమాలు చేసుకున్న గొప్ప వ్యక్తి శంకరన్న. ఎవరు ఆ సాహసం చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు కూడా అటువంటి మంచి యువకుడికి ఈసారి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. మనం ఆయనకి ఓట్లు వేసి గెలిపించుకోకపోతే రేపు తెల్లవారు ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గ్యారంటీ. దాన్ని ఎవరు మార్చలేదు. మీరిప్పుడు ఆ ఓటు వేసి ఉంటే మన తరపుని మీ పెద్దలు కానీ మేము కానీ ఎవరైనా వెళ్ళి ఆయన దగ్గర దెబ్బలాడి తెచ్చుకోవడానికి, ముఖ్యంగా బ్రహ్మేణపేట పెట్టింది పేరు సాధించడానికి. ఏ పనైనా ఏ పథకమైనా ఏది కావాలన్నా అడిగి సాధిస్తారు. మీకు పూర్వం మేస్త్రి ఉండేవాడు, మీకు తెలిసే లేదో, అతను నాకంటే పరిచయం. మేస్త్రి అనేవారు కానీ, పొట్టి మేస్త్రి అనేవారు కానీ ఆయన వార్డు మెంబరు మన భాస్కర్ అమ్మాయి సార్ టైం నుంచి కూడా ఉండేవారు. అప్పటి నుంచి కూడా ఈ సాధించడాలను మీకు పెట్టింది పేరు. మీ ఊరికి కావాలంటే ఏదైనా సాధించరు, ఫస్ట్ మీ ఊరే ప్రియారిటీ తీసుకునేవారు. ఈవేళ అంతకంటే ముందు మంచి నాయకత్వం మీకు కూడా దొరికింది. మీ ఊర్లో చాలా కష్టపడుతున్నారు. కిందిసారి సొంత డబ్బులు పెట్టి రోడ్లు వేసి దాదాపు ఇప్పటి వరకు బిల్లులు రాకపోయినా మీ కోనేసు, రామకృష్ణ, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఈ యూత్ యావత్తు కూడా మీకు ఎంతో కష్టపడి ఇంతవరకు చేసుకుని వచ్చారు. వాళ్ళకి కూడా ఇప్పటి వరకు డబ్బులు రాలేదంటే జగపతి గారు ఫైట్ చేసి ఈ జగన్ గవర్నమెంట్ లో కూడా ఇంకా 21% ఎంతో బిల్లు ఉండిపోయినా కూడా మేము ఊరికే చేసాం, ఈ సిమెంట్ రోడ్ల మీద మేము వెళ్తున్నాం అనే ధైర్యంతో ఉన్నారు. అదే ఇంకొకరైతే ఈ పాటికి ఇంక చాలా ఇబ్బందులు పెడతారు. అంత మంచాలు మీరు. విపరీతమైన పని. చెరువులు చూస్తే పంచాయతీలు ఎక్కడైనా ముచ్చటగా ఉంటాయంటే మీ యొక్క పనే, మీ ఉపాధి పని. ఎన్నోసార్లు జగపతి గారు వచ్చారు ఇక్కడికి, వచ్చి చెప్పారు ఉపాధి పనిలో నెంబర్ మీ ఇళ్ళ చెరువుకు ఒకసారి తీసుకొచ్చాను. ఆ చెరువు కూడా చూసి మంచినీటి కోనేరు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళారు. ముందు సాయిబాబా గుడి ఉంది, వెనకాతల మంచి కోనేరుగా తయారవుతుంది, చేసుకోండి. ఈ లోపల మన ప్రభుత్వం రాలేదు, అలా ఏడుస్తుంది. కానీ మీరు ఎప్పుడు కూడా మంచి పని చేసుకొని మంచి డబ్బులు తీసుకొని, అంటే డబ్బులు తక్కువైనా పని మాత్రం బాగా చేసే మనుషులు మీరు. అది మిమ్మల్ని